హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం లేదండి, మరొక డే రొటీన్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇట్ మీన్స్ హాలిడేస్ అయిపోయాయి అనమాట. ఆల్మోస్ట్ 14 డేస్ వెకేషన్ అండి. మా పాపకి 12 డేసే ఇచ్చారు. నేను ఇంకో 2 డేస్ ఎక్స్ట్రా తీసుకొని మొత్తం 14 డేస్ వెకేషన్ అనమాట. ఒక 1 వీక్ వచ్చేసి పాప వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాము, అంటే జోగ్ ఫాల్స్ వెళ్ళాము. ఇంకొక 5 డేస్ వచ్చేసి హైదరాబాద్ వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఈరోజే ఇంటికి వచ్చాము, అంటే ఈరోజు ఆదివారము. సో ఈరోజు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ డేకి డే రొటీన్ అనేది పర్ఫెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. సో ఇంటికి రాగానే ఆల్మోస్ట్ 14 డేస్ ఇంట్లో లేను కాబట్టి ఇల్లంతా కొంచెం శుభ్రం చేసేసుకున్నాను. బయట కూడా మొత్తం దుమ్ము పట్టేసింది, కడిగేసుకున్నాను అనమాట. అలాగే కొన్ని బట్టలు ఉంటే అవి కూడా వాషింగ్కి వేసేసాను. జర్నీలు చేస్తున్నాం కదండి, తల బాగా దుమ్ము పట్టేసింది. తలస్నానం చేయించేసేసాను పాపకు కూడా, ఎందుకంటే తనది కొంచెం ఒత్తుగా ఉంటుంది జుట్టు. రేపుటికి కంప్లీట్గా డ్రై అయిపోద్ది అనమాట. ఈరోజు తనకి తలస్నానం చేయించేస్తే పాపం తన పాటికి తను ఆడుకుంటుంది, ఏం విసిగించలేదు పాపం. వచ్చి రాగానే టిఫిన్ ఏం పెట్టలేదు పాపకు కూడా. జస్ట్ పాలు పెరుగు తీసుకొచ్చాను, పాలు కాసిస్తే తాగేసిందండి. ఇప్పుడు మధ్యాహ్నానికి మాత్రం డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేసాను. రైస్ మజ్జిగ చారు చేశానండి. మార్నింగ్ వస్తూనే పాలు పెరుగు తీసుకొచ్చేసాను. ఇంకా ఇదే అనమాట ఈరోజుకి మాకు లంచ్. ఇంతకుముందు వీడియోస్ తీయడానికి యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఒక చిన్న స్టాండ్ కొన్నానండి. ఏదో కోపంలో దాన్ని పగలకొట్టేశాను, విసిరేగానే పగిలిపోయింది. సో ఇప్పుడు లేదు. ఈ వీడియో క్లిప్ తీయడానికి నాకు ఎలా తీయాలో అర్థం కాలేదు. సో మా పాప హెల్ప్ తీసుకున్నాను. తను ఇలా తీయాలా అలా తీయాలా అని అడుగుతూ ఉండింది. తనతో ఎలా ఒకలా చిన్న క్లిప్ అయితే తీయించేసుకున్నాను. వీడియో తీసాక నేను బాగా తీసాను అమ్మా అని 20 సార్లు అడిగిందండి మా పాప. సో తను కూడా నేను హ్యాపీగా ఉంచాలి కాబట్టి చాలా బాగా తీసామని చెప్పాను. ఇంతేనండి, ఇదే మా డే రొటీన్ ఈ రోజుకి. నెక్స్ట్ డే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మా డే రొటీన్ అనేది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మినీ బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.